విరాజీ విరాజీ అని ఒక కొత్త సినిమా, వరుణ్ సందేశ్ హీరో. మొన్న ఆగస్టు 2 రిలీజ్ అయింది, శుక్రవారం. ఇంతకు ముందు సినిమా ట్రైలర్ చూశాను నేను. ట్రైలర్ చూసినప్పుడు ఒక డిఫరెంట్గా అనిపించింది. ఏమంటే దాంట్లో మన వరుణ్ సందేశ్ గెటప్ ఏదైతే ఉందో, జుట్టుకు రంగేసుకొని విచిత్రంగా అనిపించింది. ఇక సినిమా విషయానికి వస్తే, సినిమా వచ్చేసి కేవలం గంటన్నర మాత్రమే ఉంది. అంటే అసలు 40 నిమిషాలకు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, మిగిలిన 50 నిమిషాలు సెకండ్ హాఫ్. సో సినిమా స్టార్టింగ్లో అంటే స్టార్టింగ్ సీన్ అర్థం కాలేదు, తర్వాత వెంటనే టైటిల్స్ తర్వాత కొద్దిగా క్యూరియాసిటీగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. పర్లేదు, బాగానే ఉంది. ఎవరో డైరెక్టర్ కొత్త అతను బాగానే ఇంట్రెస్ట్ హోల్డ్ చేస్తున్నాడు అనిపించింది. అలా ఒక 10 క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరినీ ఒక చోట సమావేశపరుస్తాడు. సమావేశపరిచి అక్కడ మనకు వెంటనే స్టోరీ చెప్పేస్తాడనమాట, అక్కడ ఏం జరగబోతుంది అనేసి. అంటే ట్రైలర్ చూసిన వాళ్ళకి, సినిమా అంటే నేను చూశాను కాబట్టి ట్రైలరు నేను ఏదో ఊహించుకుంటూ ఉన్నా. ఎందుకంటే ట్రైలర్లో మనల్ని మిస్లీడ్ చేశాడు డైరెక్టర్ బాగా. మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి అనేది సినిమా చూస్తుంటే అర్థమైంది. బాగానే ట్రైలర్ కట్ చేశారు నీట్గా. మనల్ని వేరే ఏదో సినిమా అనుకుంటే ఏదో ఇలాగా ఉంది. కొద్దిగా క్యూరియాసిటీ, అంటే యాక్టర్లు కూడా కొద్దిగా బాగున్నారు అందరూ. కొద్దిగా కొత్త వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరూ మంచి యాక్టర్లే కాబట్టి సీన్లు బాగానే వచ్చాయి. అంటే ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని మన క్యూరియాసిటీ అయితే బాగా బిల్డ్ అయింది ఒక అరగంట పాటు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా 40 నిమిషాల పాటు ఫస్ట్ హాఫ్ బాగానే బాగానే బిల్డ్ అయింది, ఎక్కడ బోర్ కొట్టలేదు, క్యూరియాసిటీ హోల్డ్ అయింది, ఆ సస్పెన్స్ అలాగే హోల్డ్ చేశారు 40 నిమిషాల పాటు. సెకండ్ హాఫ్ గంటలో మొదటి అరగంట కూడా అలాగే అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. మధ్య మధ్యన మనకు రీసెంట్గా మన వేణుస్వామి ఉన్నాడు కదా, అతని మీద కొద్దిగా పంచులు పడ్డాయి. అలాంటి క్యారెక్టర్ని ఒకటి డిజైన్ చేసుకున్నారు రఘు కారు మంచితో. రఘు పైన మంచిగా వేణుస్వామికి సెటైర్లు పడ్డాయి, అదొక్కటి. ఇక ఒక అరగంట తర్వాత మనకు అప్పుడు స్టోరీ రివీల్ అవుతుంది. చూస్తున్న మనకు ప్లస్ అక్కడ ఉన్న అక్కడ అక్కడ సీన్, అంటే సినిమాలో ఉన్న ఒక 10 క్యారెక్టర్ల వాళ్ళందరికీ అప్పుడే ఓపెన్ అవుతుంది అసలు ఎందుకు ఏంటి అనేసి. ఇంకొకసారి అది తెలిసినాక మనకు ఇంతేనా అనిపిస్తుంది, అంతే. మంతేనా గుప్పెట మూసి ఉన్నంత వరకే అది థ్రిల్. అది ఒక్కసారి ఓపెన్ చేశాక ఇంతేనా అనిపిస్తుంది. ఇక తర్వాత ఏమంటారు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అది ఇదంతా ఎందుకు చేశారు అనే కాన్సెప్ట్ పైన అదంతా మామూలే, సినిమాటిక్గా ఉంది, డ్రామాటిక్గా ఉన్నాయి. ఇంకా అవన్నీ క్లైమాక్స్, ఇక అంతే సింపుల్గా అయిపోయింది గంటన్నర. బట్ ఆల్మోస్ట్ ఒక గంట వరకు అయితే సినిమాని హోల్డ్ చేశాడు బాగానే, డైరెక్టర్ బాగానే తీశాడు. దానికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఉంది. ఎవరో కొత్త వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా, అంటే ఒక థ్రిల్లరు, ఒక హారర్, అలా జంప్ స్కేర్స్ లాగా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే ఫిలిం అంటాను, పర్లేదు. మరి చెత్తగా అయితే ఏం లేదు, బాగానే ఉంది. అంత చిన్న బడ్జెట్లో చిన్న యాక్టర్లతో బాగానే తీశాడు, గంటన్నరనే కాబట్టి. పాటలు, డ్యాన్సులు, ఫైట్లు, ఇది కమర్షియల్ సినిమా అయితే కాదు, ఇట్స్ కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. సో పర్లేదు. విరాజీ మన వరుణ్ సందేశ్ ఈ మధ్య మొన్న నిందా కూడా పర్లేదు, బాగానే అనిపించింది. ఈ సినిమా కూడా బాగుంది, సో నచ్చింది నాకు. ఓకే అంటాను. నా రేటింగ్ వచ్చి 2/5. సో కుదిరితే చూడండి, థియేటర్స్లో ఉంది విరాజీ. టైటిలే అర్థం కాలేదు, విరాజీ అంటే ఏంటబ్బా అనుకున్నా. బట్ సింపుల్గా అది ఒక క్యారెక్టర్ పేరు అని తేల్చేశారు, దానికి మీనింగ్ లేదు. విరాజీ మరి ఏంటో మరి. ఒకవేళ థియేటర్లో వద్దనుకుంటే రేపొద్దున ఓటీటీకి వస్తుందో రాదో తెలియదు, ఓటీటీ టీవీ కొంటారో లేదో తెలియదు. కానీ ఒకవేళ వస్తే ఓటీటీలో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు, నో ప్రాబ్లం. పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూడొచ్చు, సో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో గుర్తుపెట్టుకోండి, విరాజీ అని వరుణ్ సందేశ్ సినిమా చూడడం వల్ల నష్టమేం లేదు, గంటన్నరనే కాబట్టి బాగానే ఉంది, పర్లేదు. సినిమా చూసాక కూడా మీరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. అది నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.